భారతదేశంలో ప్రతి ఒక్కరి ఆహారంలో బియ్యం అంతర్భాగం. మార్కెట్లో బియ్యం ఖరీదు 30 రూపాయల నుండి 80 రూపాయల వరకు ఉంటుంది. కానీ ఆ దేశంలో పండించే బియ్యం కిలో ధర ఎంతో తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. అది ఎవరికీ నమ్మశక్యం కానిది. నిజంగానే ఈ దేశంలో పండించే బియ్యం కిలో ధర తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే ఈ దేశంలో బియ్యం ధర బంగారం కంటే ఖరీదు. ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ ధాన్యం ధర ఎంతో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా రకరకాల బియ్యం రకాలు ఉత్పత్తి అవుతున్నా వాటిలో జపాన్లో ఉత్పత్తి అయ్యే కిన్మెమయి ప్రీమియం బియ్యం అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందింది. విలాసవంతమైన జీవన శైలికి సంకేతంగా నిలిచిన ఈ బియ్యం 2016లోనే 840 గ్రాములకు 5,490 రూపాయల ధరతో గిన్నీస్ వరల్డ్ రికార్డులో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా నమోదైంది. జపాన్ రైతులు దీన్ని అత్యంత శ్రద్ధతో అధునాతన వ్యవసాయ సాంకేతికతో పండిస్తారు. మార్కెట్లో ఈ బియ్యం ధరలు రకాన్ని బట్టి ఉంటాయి. కనీసం కిలోకు $109 నుండి $155 వరకు ఉంటాయి. అంటే మన కరెన్సీలో 9,135 నుంచి 12,990 రూపాయల వరకు ఉంటాయి. అయితే జపాన్లో ఈ బియ్యాన్ని ఒక పెట్టెలో 140 గ్రాముల చొప్పున 6 ప్యాకెట్లుగా ప్యాక్ చేసి అమ్ముతారు. ఈ పెట్టె ధర 13,000 రూపాయలు ఉంటుంది. జపాన్లో ఈ బియ్యానికి ఆదరణ బాగా పెరిగింది. దీంతో ఎక్కువ మంది వీటిని కొనడానికి ఇష్టపడుతున్నారు. కిన్మెమయి ప్రీమియం బియ్యం ప్రత్యేకత దాని ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ విధానంలో ఉంది. ఈ బియ్యాన్ని సాధారణ మిల్లింగ్ పద్ధతుల్లో కాకుండా ప్రత్యేక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ప్రాసెస్ చేస్తారు. ధాన్యంలోని సహజ పోషకాలు రుచిని కాపాడుతూ బియ్యాన్ని పలుచన చేస్తారు. వడ్లను వివిధ దశల్లో శుభ్రపరిచి నాణ్యతను కాపాడే విధంగా బియ్యంగా మారుస్తారు. ఈ ప్రక్రియలో ప్రతి గింజను యాంత్రికంగా కాకుండా నాణ్యత ఆధారంగా వేరు చేసి ప్రాసెస్ చేయడం వల్ల ఈ బియ్యం అత్యున్నత స్థాయిలో నిలుస్తుంది. ఈ బియ్యం మరో ప్రత్యేకత ఏంటంటే వండే ముందు దీన్ని కడగాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా మార్కెట్లో లభించే బియ్యం వడ్ల పొరలను పూర్తిగా తొలగించడంతో కొంత రుచి పోషకాలు తగ్గిపోతాయి. కానీ కిన్మెమయి ప్రీమియంలో ధాన్యం లోపలి పోషక విలువలు అలాగే ఉండేలా తయారు చేస్తారు. ఫలితంగా ఈ బియ్యం తేలికగా జీర్ణమవుతుంది, శరీరానికి శక్తినిస్తుంది. జపాన్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విలాసవంతమైన హోటళ్లు, ఆరోగ్య ప్రియులు ఈ బియ్యాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే వీటి వాడకం వల్ల నీటి వృధాను తగ్గించవచ్చు. ఇవి రుచికి కమ్మదనంతో కూడిన స్వీట్నెస్ గా ఉంటాయి. చూసేందుకు కూడా చాలా వెన్న మాదిరిగా సున్నితంగా ఉంటుంది. పోషకాల పరంగా సంప్రదాయ తెల్ల బియ్యం కంటే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు బ్రౌన్ రైస్ మాదిరి ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేకమైన చెస్ట్నట్ రంగు ఉన్నతమైన పోషకాహార ప్రొఫైల్ ని కలిగి ఉంటుంది. అలాగే తొందరగా ఉడికిపోతుంది. ఈ బియ్యాన్ని టోయో రైస్ కార్పొరేషన్ అనే సంస్థ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీని 1961లో స్థాపించారు. ఈ జపనీస్ కిన్మి రైస్ ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం బియ్యంగా పిలుస్తుంటారు. బియ్యం ఉత్పత్తిలో అధునాతన సాంకేతిక ఉపయోగించడం, రుచికరమైన బియ్యాన్ని తయారు చేయడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం.